అందుకే శంకరుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడం ఎవ్వరి తరం కాదు. శివమహాపురాణంలో పార్వతీ కళ్యాణ ఘట్టంలో ఒక సందర్భం చెప్తారు. మేనకా హిమవంతులు ఇద్దరు కూడా అంతఃపురంలో గవాక్షంలో నించున్నారు. మేనకాదేవి అప్పటి వరకు అల్లుడిని చూడలేదు. అడిగింది, నారదుణ్ణి పక్కన పెట్టుకుని మా అల్లుడు ఎలా ఉంటాడో చూపించు, మా అమ్మాయి చాలా అందగత్తె పార్వతీదేవి ఉంది. అమ్మా చూడు, అదిగో శివ కళ్యాణానికి ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చేస్తున్నారో చూడండి అమ్మా అన్నారు. ఆయన వెంట రారండి. మహానుభావుడు పరమశివుడు అంటే సామాన్యుడా? నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాచ్యాయనీ శ్రేయసే సత్యాయాజ్య కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే మాయా సృష్ట జగత్రయాయ చకలాంనాయాంత సంచారిణే సాయం తాండవ సంభ్రమాయజితివే శేయం నియం పతిశంభవే అంటారు శంకరులు. అంతటి మహానుభావుడు కదా. యక్ష గంధర్వ కిన్నెర కింపురుష నాగ ఋషి గణములన్నీ కూడా ఆయన వెంట వచ్చేస్తున్నాయి. సమస్త దేవతలు వచ్చేస్తున్నారు. యువతల హిమవంతుడికో ఆయనకి చుట్టాలందరూ ఎవరు? పర్వతానికి చుట్టాలు పర్వతాలే ఉంటారు. అందుకని వెంకటాచలానికి శేషాచలానికి మిగిలినటువంటి పర్వతాలకి బంధుమిత్ర సకుటుంబ సపరివార సమేతంగా రమ్మని ఆయన శుభలేఖలు పంపించాడు. పర్వతాలకి కూతుళ్ళు ఎవరు ఉంటారు? ఆ పర్వతాల మీద ప్రవహించే నదులే ఆయన కూతుళ్ళు. ఆ నదులకి భర్తలు అల్లుళ్ళెవరు? సముద్రాలు. అందుకని పర్వతాల మీద ఉండే వనాలు, అందులో ఉండే మృగాలు, నదులు, సముద్రాలు అన్ని కలిసి ఆడపిల్లి వారి వైపు వచ్చాయి. మగవెళ్లి వారి వైపు సమస్త భక్త జన సందోహం అంతా బయలుదేరి వచ్చేసింది హిమాలయ పర్వతాల మీదకి. వచ్చేస్తుంటే అదో పెద్ద ప్రొసెషను. పాపం తెల్లవారుజాము 4 గంటలకి నిలబడింది మేనకాదేవి అంతఃప్రగవాక్షంలో. నారదుణ్ణి పక్కన పెట్టుకుంది. అది వస్తున్నవాడు ఆయనేనా అని అడిగింది. చతుర్ముఖ 5 ముఖాలు, అప్పటికి బ్రహ్మగారికి 5 ముఖాలతో వచ్చేస్తున్నాడు మహానుభావుడు. చూసింది ఆయనేనా అని అడిగింది. అబ్బే ఆయన శంకర కింకరుడమ్మా, బ్రహ్మ ఆయన కాదు అంటే, అబ్బో ఇంతకన్నా తేజస్సుతో ఉంటాడా మా అల్లుడు అనుకుంది పాపం. ఆయన శిష్యులు, ఆయన గణాలు, ఆయన ఋషులు అందరూ వెళ్ళిపోయారు ప్రొసెషన్ లో. ఆ వెనకాతలు వచ్చారు. శ్రీ మహావిష్ణువు వచ్చారు. ఆయనే సామాన్యుడా? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం.